హలో వ్యూయర్స్, ఈరోజు అంశాన్ని మీరు యోచన చేస్తారని ఆశిస్తూ ఈరోజు అంశాన్ని ప్రారంభిస్తున్నాను. జానీ మాస్టర్ లవ్ జిహాద్. ఎటు చూసినా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. స్త్రీలపై దేశంలో అనేక వందల లైంగిక దాడులు జరుగుతున్నప్పుడు వీరెక్కడ ఉంటారు? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం దేశం మొత్తం మీద ప్రతిరోజు భారతదేశంలో అత్యాచారానికి గురవుతున్న స్త్రీల సంఖ్య 87. ప్రతిరోజు భారతదేశంలో కేవలం వరకట్నం పేరుతో చంపబడుతున్న మహిళల సంఖ్య 20 మంది అంట. ఇది కాక జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 నివేదిక ప్రకారం భారతదేశంలో 29% మహిళలు గృహహింసను ఎదుర్కొంటున్నారు. భారతదేశం మొత్తం మీద మహిళలపై ఈ దౌర్జన్యాలు, లైంగిక దాడులు చేస్తుంది కేవలం ఒక్క ముస్లింలేనా? ఇవన్నీ లవ్ జిహాద్ కేసులేనా? యోచన పరులు ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. న్యూస్ ఛానల్ చూస్తే ప్రతిరోజు ఓ రాజకీయ నాయకుడి ద్వారానో, సినిమా డైరెక్టర్ల ద్వారానో, ప్రొడ్యూసర్ల ద్వారానో లైంగిక దాడులకు గురవుతున్న స్త్రీల తాలూకు వార్తలు వినటం మనకు కామన్ గా మారిపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దేశంలో మహిళలపై జరుగుతున్న ఇన్ని వేల దౌర్జన్యాలలో ఒకవేళ నేరస్తుడు ముస్లిం అయితే మటుకు దేశం మొత్తం మీద ఆ ఒక్క నేరమే హైలైట్ అయిపోతుంది. సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది. అది చివరకు లవ్ జిహాద్ అయి కూర్చుంటుంది. అక్కడికేదో ఆ నేరం ముస్లిం సమాజం దగ్గరుండి అతనితో చేయించినట్టు ఆ నేరం మొత్తం ముస్లిం సమాజానికి అంటుకుంటుంది. ఇప్పుడు టీవీలో వచ్చే అతి చిల్లర డాన్స్ ప్రోగ్రాముల్లో పాల్గొనే ఓ అమ్మాయిని జానీ అనే ఒకడు లైంగికంగా వేధించి పైగా మతం మార్చుకొని పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టాడంట. అది ఎంతవరకు నిజమో ఇంకా నిర్ధారణ కాలేదు. కానీ సోషల్ మీడియాలో మటుకు నేరాన్ని వారే కన్ఫర్మ్ చేసేసి దానిని లవ్ జిహాద్ గా తేల్చిపడేశారు. ముస్లిం అంటే జానీ అనో, గనీ అనో, అరబిక్ పేరు ఉన్నవాడు అని కాదు. ముస్లిం అంటే దైవానికి తన ఇష్టాలను సమర్పించుకొని జీవించేవాడు అని అర్థం. స్త్రీలపై తప్పుగా వ్యవహరించటంతోనే ఆ వ్యక్తి ముస్లిం కాకుండా పోతాడనే విషయాన్ని మనం గమనించాలి. పైగా లైంగిక దాడికి పాల్పడే అంత క్రూరత్వం ఉన్నోడికి మతంపై శ్రద్ధ ఉంటుందా? పెళ్లి చేసుకోవడానికి అవసరమైన మతం లైంగిక దాడికి పాల్పడేటప్పుడు అవసరం కాలేదా? ఇది ప్రశ్నించటం మానేసి, చూసారా ఈ ముస్లింలు టార్గెట్ ఏమిటో, ఎక్కనైనా మన హిందూ ఆడపిల్లలను రక్షించుకోకపోతే వీరి వల్ల మన హిందూ సమాజం కనుమరుగవ్వక తప్పదు అంటూ సామాన్య హిందువులలో కాలకూట విషాన్ని నింపుతూ తీవ్రమైన భయాందోళనకు గురి చేయటం తీవ్రమైన దుర్మార్గం. లైంగిక దాడి చేసేసి మతం మార్చుకొని పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టాడన్నది రుజువైతే అలాంటి వాడిని ముందు ముస్లిం సమాజమే ఒప్పుకోదు. అలాంటి వాడిని చట్ట ప్రకారమే శిక్షించాలి. అలా తప్పితే నేరస్తుడు ముస్లిం అయితే ఆ నేరానికి మొత్తం ముస్లిం సమాజాన్ని బాధ్యులుగా చేసేసే శాడిజం ఏమిటో అర్థం కావటం లేదు. రివర్సులో ఒకవేళ లైంగిక దాడికి పాల్పడింది హిందూ మతానికి చెందిన వ్యక్తో అయితే దానిని ఏమనాలి? భగ్వాల్ లవ్ ట్రాప్ అని పిలవాలా? ఇలా మనం మతం పేరు మీద ఒకరినొకరు విమర్శించుకుంటూ పోతుంటే ఇక దేశం ఎటు వెళ్ళిపోతుంది? మరి హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని లైంగిక వేధింపులకు పాల్పడ్డ హిందూ స్వామీజీల దౌర్జన్యాలను ఏమనాలి? ఆశారాం బాపు, గుర్మిత్ రామ్ రహీం సింగ్, మాజీ బీజేపీ ఎమ్మెల్యే అయిన కుల్దీప్ సెంగార్, బీజేపీకి చెందిన రాజకీయ నాయకుడు మరియు మాజీ కేంద్ర మంత్రి అయిన స్వామి చిన్మయానంద, బాబా రాంపాల్, స్వామి నిత్యానంద, దాతి మహారాజ్, నారాయణ్ సాయి అనేక అత్యాచార కేసులు నమోదవటంతో దేశం వదిలి పారిపోయిన బాబా సచ్చిదానంద, ఫలహరి బాబా, ఇచ్చాధారి భీమానంద, మహంత్ కృష్ణవంతాచార్య, గోపాల్ కంద, బాబా లలితానంద, బాబా అమరపురి నాగసాధు, దిగంబర్ జైన ముని, శాంతిసాగర్ వగైరా నకలీ హిందూ బాబాలంతా హిందూ మతాన్ని అడ్డం పెట్టుకునే అనేక అత్యాచారాలకు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వీరందరిపైన అత్యాచారాలు, లైంగిక వేధింపులు కేసులున్నాయి. అనుమానము ఉంటే కనుక గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోవచ్చు. ఇంతకీ మా ఆవేదన, మా సందేశం ఏమిటి అనంటే, తప్పు చేసినవాడు హిందువైనా ముస్లిమైనా ఎవరైనా సరే ఆ మతం వారు వారిని ఆ మతం నుండి వెలివేసి శిక్ష పడేలా అందరూ కలిసి నిరసన తెలియజేయాలి. తప్పు చేసింది ఒకవేళ మన మతం వాడైతే మౌనం వహిస్తూ, తప్పు చేసింది పరాయి మతం వాడైతే
ప్రజలలో భయాందోళనను రేకెత్తించడం, భావోద్రేగాలను రెచ్చగొట్టడానికి చేసే ఈ ప్రయత్నాలు తీవ్రవాదం కంటే మరీ హీనమైనది, భారతదేశానికి మచ్చ వంటివి. ఇలాంటి వారు స్త్రీలపై దేశంలో అనేక వందల లైంగిక దాడులు జరుగుతున్నప్పుడు ఎక్కడ నిద్రపోతుంటారు? కేవలం నేరస్తులు ముస్లిమా కాదా అని మాటు వేసుకొని ఎదురు చూస్తూ, ఒకవేళ నేరస్తుడు ముస్లిం అయితే వీరంతా ఒక్కసారిగా ఎందుకు సోషల్ మీడియాలో రెచ్చిపోతుంటారు? హిందూ ముస్లిం వేర్పాటువాద విషయాన్ని ఎందుకు చిమ్మటం మొదలెడతారు? ఇది భారతదేశానికి మంచిది కాదు. మనమంతా భారతీయులం. హిందువైనా ముస్లిం అయినా మరే మతమైనా మనమంతా కలిసి మన భారతదేశంలోని మన స్త్రీలను రక్షించుకుందాం. జై హింద్.